చూస్తున్నారుగా ఈ గతంలో 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, 1 ఇయర్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పథకాలు ఇచ్చాడు. అవి ఎట్ట చేసుకుంటున్నాడు అక్కడ ఇక్కడే పథకాలు ఇచ్చినాడు. ఇప్పటికైతే ఏందో మోడీ 2000 వేసినాడు, ఈయనంగా 5000 వేస్తాడు. ఎప్పుడు వేస్తాడు? ఒక సంవత్సరం ఎగగొట్టినాడు. అసలు రైతులకి ఏమీ లేదు, ఇప్పటికైతే లేదు, గిట్టుబాటు ధరలు కానీ గిట్టుబాటు ధర లేదు. నష్టపరిహారం ఇచ్చారా ఏమన్నా జనాలకి? ఏది మహా ₹1 రూపాయి కూడా ఈ క్రాప్ కానీ అప్పుడు గతంలో వచ్చాయి అనుకుంటా. అప్పుడు జగన్ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం వచ్చినాయి నష్టపరిహారం కానీ ఈ క్రాప్ కానీ. నష్టపరిహారం కానీ ఇదైతే రైతు భరోసా అంటే అయ్యంటే ఏంటో వస్తాయి. ఓకే, చూస్తున్నారు మరి 6 గ్యారెంటీ పూర్తి అయిపోయిన ఎవడన్నా మాట్లాడతారు, 4 మందం అయిపోయినట్టు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళు పుట్టుకుంటే వాళ్ళు మాట్లాడంటే చూస్తున్నారు జగన్ గారు ఇప్పుడు మీ పులివెందుల మీద ఈ కాన్స్టిట్యూన్సీ కింద మాది పులివెందుల మండలమే. పులివెందుల మండలం. ఓకే బాబాయ్, చూస్తున్నారు జగన్ ఒక రౌడీ గోండా, రౌడీతో మేము రాజకీయం చేస్తాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రౌడీ అయితే నిన్న మరి ఏంటికి అంత రౌడీజం చేసి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు జగన్ రౌడీ అయితే. అలా ఎప్పుడు జరగలేదు అసలు. ఈడ మా పల్లెలో అయితే ఎప్పుడే కానీ తెలుగుదేశం ఇంత ముందుకు ఎంపీటీసీ గెలిచింది తెలుగుదేశం తరపునే. ఎప్పుడే కానీ రౌడీజం లేదు, ఇట్లా అరాచకం ఎప్పుడు లేదు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చూసినలే కూడా. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు బాబాయ్? నాకు 50 ఉంటాయి. 50 పైన ఉంటాయి. 50 ఉంటాయి. 55 ఉంటాయి అనమాట. ఉంటాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా పులివెందుల్లో గెలుస్తాం, వైనాడు పులివెందులు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయిద్దా? సాధ్యమేనా? ఏమో ఆయనకి తెలుస్తుంది. బందోబస్తు పెడితే ఆయనకే తెలుస్తుంది. స్వాగతంగా జరిగి బాగా కానీ సౌజంగా జరిగి గెలుచుకుంటే నేను కూడా మొగోడే అనుకుంటా, మేము కూడా మొగోళ్ళు అనుకుంటాం. ఇట్లా దౌర్జన్యం చేసి గెలిచి ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేము. ఎవరైనా ఆడవాళ్ళని గెలిచారంటలే. అంత ఘోరంగా జరిగిందా? పెద్ద ఘోరం. ఎవరు ఓట్లు మెడబడి చూస్తుంటే మా ఊళ్ళో ఒక మాదిగోలు ఆయన పోయింటే మెడబడిలే నీ ఓటు వేసినా పోరా అని మెడబడి చూసినారు. ఆయన వచ్చి వద్దు పోవగన్నా ఎవరు అందరినీ వాళ్ళు తోస్తారు బోరక అవమానం ఏంటికని అందరూ అయిపోయారు. మళ్ళీ ఆడోళ్ళు వాళ్ళతో ఇట్లా మీరైతే పోలీసు వాళ్ళను మీరు ఏంటికి కాకలు కట్టుకోండి మా కాకలు అంటే వాళ్ళు నవ్వుతా పోతాను. ఆ పంచాయతీ వాళ్ళు ఏమలే మేమేం చేస్తున్నా అంటారు. చూస్తూ ఊరుకున్నారు అంతే. వాళ్ళు ఎంట పెట్టుకొని వస్తాను వాళ్ళనే. మరి అంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది అంటారు. ఏంటికి నేను ఊరక ఇన్ని మాటలే మాట్లాడకండి ఏం మాడతా. నేను కూడా ఇప్పుడు అంటే ఎట్లా ఏమంటుంది మాట్లాడితే అందరం మాట్లాడతాం. నువ్వు మాట్లాడు నేను మాట్లాడతాం అందరం మాట్లాడతాం. అభివృద్ధి చేశాడా? అప్పుడు మాకేం చేశారు. ఏం చేశాడు బాగా అమ్మవాడు అంటే ఇన్ని అది ఇది చూడు నీళ్ళ ప్లాంటు అవన్నీ పెడిచినాడు. వాటర్ ప్లాంటు రోడ్లు ఉంటాయి ఏంట ఇప్పుడు ఎప్పుడైనా వస్తాయి వాటర్? వస్తాయి, ఇప్పటికి వస్తాయి.